ప్రియమైన వాళ్ళారా, ఎవరైనా మనతో ఏదైనా చెప్తే అది మనము చేయటానికని, పూనుకోవటానికని, వెళ్ళటానికని మనం సిద్ధపడుతూ ఉంటుండగా, లేకపోతే వెళ్ళాలి అని ఎవరైనా చెప్పినా ఇమ్మీడియట్గా మనం ప్రొటెస్ట్ చేయటం మొదలు పెడతాం. అంటే నేను వెళ్ళలేను, నేను చేయలేను, నేను రాయలేను, నేను చూడలేను, నేను ఊహించలేను, నాకు తెలీదు, ఇలాగా నెగిటివ్గా మాట్లాడటం మనకు బాగా అలవాటు. మానవ సహజం ఇది. ఎందుకు మానవ సహజం అంటే, మనతో మన మనసు, మన అనుభవాలను బట్టి, గతాన్ని బట్టి మనం చెప్తుంటాం, ఓకే. కానీ రెండోది ఏంటంటే, సాతానుడు కూడా ఏం చేస్తాడంటే, నువ్వు వెళ్ళలేవు, నువ్వు చేయలేవు, నువ్వు ఉండలేవు, నువ్వు చూడలేవు, నువ్వు చదవలేవు, నువ్వు పరీక్ష పాస్ అవ్వలేవు, ఎప్పుడూ వాడు నెగిటివ్గా మాట్లాడుతుంటాడు. దీన్ని రికట్టడానికి మనము ఏమీ చేయలేము. కానీ ఏమీ చేయలేమని ఊరుకుంటే కాదు, చతికిలు పడిపోతాం. అందుకే మనం చేయవలసింది ఏంటంటే, దేవుడి మీద ఆధారపడాలి. చూడండి, ఒక మారు ఇర్మియాని దేవుడు, నువ్వు వెళ్ళాలి ఇర్మియా, నువ్వు ముందే నాకు తెలుసు, నీవు నీ తల్లి గర్భంలో రూపించింది నేనే, నిన్ను రూపించక ముందే నువ్వు నాకు తెలుసు అని దేవుడు బలపరిచి, నువ్వు నా పక్షాన వెళ్ళాలి, నువ్వు ప్రవక్తివి అని చెప్తే ఇర్మియా ప్రొటెస్ట్ చేయటం మొదలు పెడతాడు. ఏమంటాడంటే, నేను బాలుణ్ణి, అంటే నేను చిన్నోణ్ణి. బహుశా ఇర్మియా అప్పుడు 15-16 సంవత్సరాలు, లేకపోతే 17 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండదు. బాలుడిని అంటున్నాడంటే ఖచ్చితంగా చిన్నోడు. అయితే నేను బాలుడను అని అంటే ఇంక దానికి ఇంకొక మాట ఏమీ చెప్పడానికి లేదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నారంటే, దాన్ని కౌంటర్ చేస్తున్నారు. ఏరియా, రే ఇర్మియా, నీవు బాలుడని అనవద్దు, ఫస్ట్ కౌంటర్ చేస్తున్నారు అది. ఎందుకంటే మొట్టమొదట నువ్వు కౌంటర్ చేస్తున్నది నీ సామర్థ్యత, నీ స్వభావము, నీ వైఖరి, నీ నీ నేచర్, నీ తత్వము. అంతేకాదు నీ వయస్సు, నీ అనుభవం, నీ చదువు, నీ ఫెయిల్యూర్స్, ఇవన్నీ నీకు సంబంధించివి కనుక నువ్వు అలాగా అనవద్దు అని దేవుడు కౌంటర్ చేస్తున్నారు. ఎందుకంటే వారికి నువ్వు భయపడొద్దు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏమైనా మాట్లాడుతున్నప్పుడు, ఎవరి దగ్గరికి అయితే నేను పంపిస్తున్నాను అక్కడికి నువ్వు వెళ్ళాలి, చెప్పడానికి వెళ్ళాలి. నా పక్షాన ప్రవక్త అంటే స్పోక్స్మన్, దేవుడి పక్షాన మాట్లాడేవాడు నువ్వే, భూమి మీద నువ్వే నా పక్షాన మాట్లాడగలిగిన వాడివి. నేను నిన్ను ఎవరి దగ్గరికి పంపిస్తే వారి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఫస్ట్ థింగ్ ఏంటంటే, నువ్వు భయపడకు. రెండోది ఏంటంటే, నేను బాలుణ్ణి అనవద్దు. మూడోది ఏంటంటే, వారి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నేను చెప్పిందంతా నువ్వు చెప్పాలి. అసలు కాంప్రమైజ్ లేదు. ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళు ఏమైనా ఊహిస్తారేమో, నిన్ను కొడతారేమో, నిన్ను ఎక్కిరిస్తారేమో, నిన్ను ఎగతాళి చేస్తారేమో, నిన్ను తృణీకరిస్తారేమో, ఇవేవి నువ్వు భయపడవద్దు. బీ ట్రూత్ఫుల్ టు వాట్ ఎవర్ ఐ సే. నేను ఏం చెప్తున్నానో నువ్వు యథార్థవంతుడిగా ఆ మాటలన్నీ చెప్పాలి. మొహమాటం లేదు నీకు. నో, మొహమాటం పడకుండా వాళ్ళు ఎవరైనా సరే నువ్వు వెళ్ళి చెప్పాలి. నీ తల్లిదండ్రులతో చెప్పాలి అన్నారంటే వెళ్ళి చెప్పాలంతే, ఇంకా అసలు దాని గురించి సందేహం లేదు. నీ భార్యతో చెప్పాలి అంటే చెప్పు, నువ్వు వెళ్ళి చెప్పాలి. వాళ్ళు నమ్మరేమోనంటే, నమ్మకపోతే వాళ్ళ కర్మ, నువ్వు చెప్పాలి. ఎందుకంటే ప్రవక్త పనేది. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ అ ప్రాఫిట్. నువ్వు మళ్ళా సాకులు చెప్తుంటే, సాకులు చెప్పనివాడు నాకు కావాలి. అందుకే నువ్వు ఇప్పుడు సాకు చెప్పావు కదా, నేను బాలుణ్ణి, ప్రజలు కాదంటారేమో, ఇవన్నీ చెప్పేసావు. వాటన్నిటినీ నేను సరిచేస్తాను. డోంట్ వరీ, ఐ యామ్ విత్ యూ. నేనే నీతో ఉన్నాను, నేను తోడుగా ఉన్నాను. ఎవరైతే నిన్ను బంధిస్తారో ఆ బంధకాలన్నిటి నుండి నేను నిన్ను
విడిపిస్తాను, తప్పిస్తాను. నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఐఎమ్ విత్ యూ. కాబట్టి మాట్లాడటానికి నాకు ఒక వ్యక్తి కావాలంతే. ఎస్ లార్డ్ అని నువ్వు చెప్పు. నువ్వు నిలవబడితే సామర్థ్యత నేను కలుగు చేసి నిన్ను మాట్లాడేవాడుగా నేను చేస్తాను. దేవుని బిడ్డలారా, ఒకవేళ తప్పుగానే మాట్లాడాడు అనుకోండి, అంటే తప్పు చెప్తాడని కాదు, అంటే గ్రామాటికల్గా కానీ లేదా ఒక మాట బదులు ఇంకో మాట తప్పుగానే మాట్లాడాడు అనుకోండి, దాన్ని సరిచేయగలిగిన వాడు దేవుడే. ఆ తప్పుగానే చెప్పినప్పటికీ ఆ మాటనే దేవుడు తీసుకుని ఆ ప్రజలకి దేవుడు చెప్పుకోగలిగినటువంటి వాడు. ఉదాహరణ చూడండి, యెషయాను పంపిస్తాడు రాజు అయినటువంటి హెజ్కియా దగ్గరికి. దేవుడు వెళ్ళి వాడు చెప్పరా టైం అయిపోయింది, అడిగి చచ్చిపోతాడని చెప్పారు. వచ్చారు, యెషయా వచ్చాడు. వచ్చి రాజు అయినటువంటి హెజ్కియా, నీ టైం అయిపోయింది అయ్యా, ఇల్లు సర్దుకోమన్నారు దేవుడు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఏడుస్తాడు ఈ హెజ్కియా, అదేంటి ప్రభా, ఇదేంటి నాయనా, నేను నీకు యథార్థవంతుడిగా పనిచేశాను కదా, నాకు ఆయుషి ప్రభా అని అడిగితే దేవుడు మళ్ళా యెషయాను వెనక్కి పంపిస్తాడు. ఇప్పుడు మళ్ళా యెషయా మాట మార్చుకోవాల్సి ఉంటుంది. అది దేవుని ఇష్టం అండి, మనకెందుకు, మనకు అనవసరం. బట్ బీ ఫెయిత్ఫుల్ టు వాట్ గాడ్ హ్యాస్ అండ్ వాట్ గాడ్ డస్ అండ్ వాట్ గాడ్ సేస్ టు యూ. నీతోటి ఏమి ఆయన చెప్తున్నాడో దానికి నమ్మకంగా ఉండాలి. నన్ను కానీ నా భార్య ఇష్టపడదేమో, నా భార్య వద్దంటదేమో, నా పిల్లలు కాదంటారేమో, నా కోడలు నా అల్లుడు నా కొడుకు కాదంటాడేమో, ఇవన్నీ అనవసరం. దేవుని బిడ్డలారా, వారందరూ కూడా దేవుని మాట, నీ నోటముట పలుకుతున్నటువంటి మాట దేవుని మాటగా వారు ఆమోదించి లోబడితే మంచిది. లేకపోతే వారు దేవుడికి లెక్కప్ చెప్పుకుంటారు అంతే. నువ్వుగానే చెప్పకపోతే అది నీ మీద ఉంటుంది. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడి చెప్తారు, నువ్వుగానే చెప్పకపోతే ఆ దోషం నీ మీద ఉంటుందని చెప్తారు. నువ్వు చెప్పిన తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడకపోతే వాళ్ళ మీద ఉంటుంది పనిష్మెంట్ అని చెప్పారు. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని మాట, ఒక ఆవిడ పాడింది ముత్యాల మూట. అవును, కానీ ఆ ముత్యం తయారవటానికి అంత సులువు కాదండి, చాలా కష్టపడుతుంది. ఆ ముత్యం తయారు చేసే ఆ చిన్న జీవి చాలా కష్టపడుతుంది. కష్టపడి ఒక లేరు ఒక పొర దానికి అంటించినట్టు అంటించి తయారు చేస్తుంది ముత్యాన్ని. సో ఒక సేవకుడు, ఒక ప్రవక్త తయారవటం అంత సులభం కాదండి. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. బట్ దేవుని పక్షాన్ని నిలవబడుతున్న ఆయన రాయబారులు కనుక వారి పట్ల మీరు నమ్మకంగా ఉండండి. మీకు ఇష్టం లేకపోతే విడిచిపెట్టండి. దేవుడే మిమ్మల్ని సరిచేసి ఒప్పిస్తారు. లేకపోతే మీరు కానీ వినకుండా తిరగబడ్డారనుకోండి, అది అవిధేయతగా పరిగణించబడుతుంది. చాలా గట్టిగా మొట్టికాయలు తగులుతాయి. దేవుని బిడ్డలారా, నా పరిచర్యలో కొంతమందికి మొట్టికాయలు తగిలాయి. ఎస్, వినకపోతే ప్రాణాలు పోయాయండి. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఒకసారి ఒక కల వచ్చింది, అతను వ్యభిచారంలో ఉన్నాడు, అది నాకు తెలుసు. నేను చాలాసార్లు హెచ్చరించాను. నన్ను మబ్బి పెట్టి ఇలాగండి అలాగండి అని చెప్పాడు. హఠాత్తుగా ప్రాణం పోయింది. ఇప్పుడు ఎవరు తప్పండి? నేను చెప్పకపోతే నాది తప్పు అన్నారు, చెప్పిన తర్వాత అతనిది తప్పు అన్నారు వినకపోతే. అందుకే ఇర్మియా, నువ్వు భయపడవద్దు, నేను పంపించిన వారందరి దగ్గరికి నువ్వు వెళ్ళి మాట్లాడవలను. భయపడవద్దు. ఐ యామ్ విత్ యూ, నేను నీతో ఉన్నాను. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయం నాయనా, దేవుని సేవకులు అంటే ఏదో ఇంగ్లీష్లో అంటారు చార్లాటన్స్ అని, ఏదో డబ్బుల కొరకు బ్రతుకుతున్నటువంటి వారని నీ బిడ్డలకి చాలా చులకన. ప్రభా, ఈ సేవకుల్ని చులకనగా చూసిన వారు నష్టపోయారు. నాకు తెలుసది నాయన. అందరిలాంటి సేవకులు మా సేవకులు కాదు అని నీ బిడ్డలను నమ్మటానికి సహాయం చేయండి. వారు నమ్మకపోతే వారి మీద ఉంటుందని నాకు తెలుసు. కానీ ప్రభా,
నీ బిడ్డలకి క్షేమం కలుగుటకు, నీ బిడ్డలను ధైర్యపరచటానికి, నీ బిడ్డలను నిలవబెట్టించడానికి, వారు ఆశీర్వాదాలకు అర్హులుగా ఉండటానికని నువ్వు పిలుచుకున్నావు. నీ పనికి నమ్మకంగా ఉండేటట్టు సహాయం చేయండి ప్రభా. నీ చేతులకి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాం. మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.